ఇంతకుముందు సిలిండర్ ధర 905 రూపాయలు ఉంటే ఇప్పుడు 965కు పెంచింది. 905 రూపాయలు ఉన్నప్పుడే 1000 రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 965 అయితే మళ్ళీ 1100 వరకు పొందేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే సబ్సిడీలు ఇస్తామన్నటువంటిది సబ్సిడీలు పడడం లేదు పేద ప్రజానికానికి. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదంతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా యొక్క మాటలు విని రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయనందువల్లనే ఈనాడు ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పడుతున్నాయి. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయకూడదని చెప్పి అమెరికా ట్రంప్ ఆదేశిస్తే గులాంగిరిలాగా మోడీ అమలు చేస్తున్నాడు. ఆ రకంగా రష్యా నుంచి ఆయిల్ తీసుకోకపోవడం వల్ల దేశ ప్రజానీకం మీద గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు పెరిగింది. పెట్రోల్ ధర, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఈ రకంగా ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు మోపేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దేశ ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వ్యతిరేకించి యుద్ధాన్ని ఆపాలని చెప్పి కోరుతుంటే ఆ విషయాల పట్ల సరైనటువంటి వైఖరి మోడీ అనుసరించడం లేదు. వీటన్నిటి ఫలితంగా యుద్ధం ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అందులోగా నిత్యావసర సరుకులతో పాటు అన్ని ధరలు పెరిగితే ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు మోపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ ఘటనను పెంచినటువంటి ధరలను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ పెంచినటువంటి ధరల్ని తగ్గించాలి. అట్లాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడమే కాకుండా యుద్ధానికి వ్యతిరేకంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మొత్తం సామాన్యమైనటువంటి ప్రజల మీద భారాలు మోపేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆందోళన, వ్యతిరేకత పెరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ప్రభుత్వం ఇట్టే నిర్లక్ష్యం వహిస్తే, మోడీ ఏం చెప్తే అది ప్రజలు వింటారనుకుంటే, ఎంత భారాలు మోపినా ప్రజలు తిరగబడాలనేటటువంటి పరిస్థితి వస్తే, ఇలాంటి విధానమే కొనసాగితే మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడి నిరసన ఉద్యమాలు వచ్చి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేసేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలతో తగ్గించడంతో పాటు ఈ భారత